మార్పులకు లోని కానిది పూర్ణ కామ కనుక ఆనంద స్వరూపం. నిర్గుణ నిరాకార స్వరూపుడైన పరమాత్మ, అతని యొక్క ప్రతిరూపమే పరమేశ్వరి. సృష్టి ఆరంభం కాకముందు పరమేశ్వరుడి యొక్క రూపం బిందు రూపం. తనలో లీనమై ఉన్న జీవుల యొక్క కర్మను క్షయం చేసి వారికి మోక్షం కలిగించాలనే కోరికతో సృష్టి చెయ్యాలి అని సంకల్పించాడు. అప్పుడు తన నుండి ఒక అంశను బయటపెట్టాడు. రూపం శక్తి, త్రికోణ రూపిణి శక్తి. త్రికోణం త్రిగుణాలను సూచిస్తుంది. త్రిగుణముల నుండి త్రిమూర్తులను సృజించి సృష్టి, స్థితి, లయ, కృత్యాలను కల్పన చేశారు. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ అనే పంచకృత్యాలు తాను నిర్వహిస్తున్నప్పటికీ తాను మాత్రం త్రిపురములను జయించినవాడు.